హాయ్ గైస్, ఇట్స్ మధు వైజాగ్. గైస్ అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందులో మనము ఉండాలి. గైస్ ఈరోజు అయితే నేను ఇంట్లో త్రినాథ్ మేళాని అయితే పూర్తి చేశాను. అంటే ఎప్పటి నుంచో నాకు 3 వారాలు చేయాలని మొక్కు లాస్ట్ ఇయర్ నుంచి ఉండిపోయింది. కానీ మధ్యలో చిన్న చిన్న ఆటంకాలు రావడం వలన నేనైతే అది చేయలేకపోయాను. ఈ కార్తీక మాసంలో 3 మేళాలు ఇంకా అలా ఆటంకం రాకూడదని చెప్పి 3 మేళాలు ఒకే రోజు స్వామివారికి సమర్పించాను. అది ఎలా ఏంటనేది ఒకసారి మీకు కూడా చూపించాలని వీడియో కూడా షూట్ చేస్తున్నాను. పూజ అంతా అయిపోయాక మాత్రం ఈ వీడియో అనేది షూట్ చేస్తున్నాను. ఇదిగోండి గైస్, ముఖ్యంగా స్వామివారు పటం అయితే తెచ్చుకోవాలి. అలాగే మారేడు, మర్రి, మామిడి ఆకులు, అలాగే తమలపాకులు, 9 దీపాల కోసం మట్టి ప్రమిదలు లేక ఇత్తడి ప్రమిదలైనా పర్వాలేదు. అలాగే ఇత్తడి చెంబులు 9, లేదు అంటే 9 గ్లాసులైనా పర్వాలేదు. అవి స్టీల్ అయినా పర్వాలేదు. నేను 9 ఇత్తడి గ్లాసులనే తీసుకున్నాను. అలాగే ఒక పెద్ద ఇత్తడి చెంబుతో నీళ్లు, ఇంకా విఘ్నేశ్వరుడికి బెల్లము ఇంకా గరిక సమర్పించి 3 సార్లు అయితే అష్టోత్తరాలు చదువుకోవాలండి. 9 మేళాలు ఒకేసారి చేయడం వలన. అలాగే 9 వారాలకు సరిపడా అరటిపళ్ళని కూడా మనం 27 అయితే సమర్పించుకోవాలి. అలాగే 9 కొబ్బరికాయలు, 3 నైవేద్యాలు. ముఖ్యంగా నైవేద్యాలు 3 ఉండాలని ఏం లేదండి. ఒకే నైవేద్యాన్ని 3 బౌల్స్లో పెట్టి కూడా స్వామివారికి సమర్పించుకోవచ్చు మేళాలుగా. వడపప్పు, బెల్లం ముఖ్యమైనది, లేదా అటుకులు, బెల్లం, ఇంకా వేపిన శనగపప్పు. స్వామివారికి పెట్టినటువంటి తమలపాకు ఏదైతే ఉందో అది చుంచి ప్రసాదంగా స్వీకరించాలి. చక్కెర పొంగలి అనేది చేసుకోవచ్చండి. అది అంతా కూడా మన ఇష్టం మీద ఆధారపడి ఉంటుంది. సో ముఖ్యంగా ధూపం అనేది చాలా ఇంపార్టెంట్ అయిన విషయం. ధూపంలో గుగ్గిలము, అలాగే చిన్న గంజాయిని అయితే స్వామివారికి సమర్పించాలి. కథ కూడా 3 సార్లు చదివి 3 సార్లు అనేది మనం ధూపాన్ని కూడా సమర్పించుకొని హారతిచ్చుకోవాలండి. గైస్ ఇదండి ఈరోజు మా ఇంట్లో జరిగినటువంటి పూజ. మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. ఇంకో వీడియోతో మీకు మళ్ళీ కలుస్తా. అంతవరకు సెలవు. బాయ్, టేక్ కేర్ గైస్.